హాయ్, దిస్ ఇస్ శివప్రసాద్. వెల్కమ్ టు మై శివాస్ ఛానల్. టుడే మన టాపిక్ ఏంటంటే డివైన్ అండ్ టెక్నాలజీ. ఎలాంటి అద్భుతాలు జరిగినాయో చూద్దాం. మరి కలియుగ క్రీడ, పరమాత్మ అండ్ మానవతా విప్లవం. కాలం చాలా ముందుకెళ్ళింది, కానీ మానవుల జీవితాలు ఇంకా వెనకబడిపోయాయి. సాంకేతికత పెరిగింది, కానీ నైతికత తగ్గింది. భాష అభివృద్ధి చెందింది, కానీ భావనలు తగ్గిపోయాయి. ఒకప్పుడు భూమి మీద న్యాయంగా జీవించిన మనుషులు ఇప్పుడు స్వార్థంతో మునిగిపోయారు. ప్రతి మనిషి తన స్వార్థాన్ని పెంచుకుంటున్నాడు, ఎదుటివారిని పట్టించుకోవట్లేదు. ప్రకృతిని నాశనం చేస్తూ భవిష్యత్ తరాలకు ప్రమాదం కలిగిస్తున్నాడు. మనుషుల మధ్య ద్వేషం, అసూయ పెరిగిపోయాయి. ప్రేమ, కరుణ అనేవి కనుమరుగైపోయాయి. ధర్మం క్షీణిస్తోంది, అధర్మం పెరిగిపోతోంది. న్యాయం అనేది ధర్మంతుల చేతుల్లో కీలుబొమ్మలా మారింది. పేదలు, బలహీనులు అన్యాయానికి గురవుతున్నారు. మనుషుల మధ్య సంబంధాలు కేవలం స్వార్థంతో నిండిపోయాయి. సహాయం చేసే గుణం తగ్గిపోయింది. ఎదుటివారిని మోసం చేయడం ఎక్కువైంది. విలువలు లేని సమాజం ఏర్పడింది. మనిషి అంటే ఏమిటో మర్చిపోయారు. ప్రతి ఒక్కరూ తన స్వార్థం గురించే ఆలోచిస్తున్నారు. మానవత్వం అనేది ఒక జ్ఞాపకంగా మారిపోయింది. ఈ పరిస్థితిని మార్చడానికి పరమాత్మ స్వయంగా భూమికి వచ్చిన కథ ఇది. ఈ భూమిని తిరిగి ధర్మభూమిగా మార్చడానికి పరమాత్మ అవతరించాడు. మానవత్వాన్ని తిరిగి నిలబెట్టడానికి పరమాత్మ నడుం బిగించాడు. ఒకరోజు ఒక స్టేషన్లో రైలు ఆగింది. అందరూ హడావుడిగా కదులుతున్నారు. కానీ ఒక వ్యక్తి ట్రైన్ దిగి ఒక్క అడుగు ముందుకేయగానే కాలం ఆగిపోయింది. అతను ఎవరు? ఎక్కడి నుంచి వచ్చాడు? అతని చూపులో ఒక దివ్యమైన కాంతి ఉంది. అతని నవ్వులో ఒక శాంతి ఉంది. అతని మాటల్లో ఒక జ్ఞానం ఉంది. అతను సాధారణ మనిషిలా కనిపించినా అతడిలో ఒక దివ్యత్వం ఉంది. అతను నడుస్తుంటే ప్రకృతి కూడా ఆగిపోయినట్లు అనిపించింది. అతడు నిలబడితే కాలం కూడా అతని కోసం ఎదురు చూస్తున్నట్లు అనిపించింది. అతను చూస్తే ఆకాశం కూడా అతని వైపు చూస్తున్నట్లు అనిపించింది. అతను మాట్లాడితే సముద్రం కూడా అతని మాటలు వింటున్నట్లు అనిపించింది. అతను నవ్వితే పువ్వులు కూడా అతనితో పాటు నవ్వుతున్నట్లు అనిపించింది. అతను నడిస్తే నదులు కూడా అతనితో పాటు నడుస్తున్నట్లు అనిపించింది. అతను ఆలోచిస్తే పర్వతాలు కూడా అతని ఆలోచనలలో భాగమైనట్లు అనిపించింది. అతను స్పర్శిస్తే రాళ్ళు కూడా మృదుగా మారినట్లు అనిపించింది. అతను చూస్తే చీకటి కూడా వెలుగుగా మారినట్లు అనిపించింది. అతను మాట్లాడితే మౌనం కూడా పాటలా మారినట్లు అనిపించింది. అతను నవ్వితే దుఃఖం కూడా ఆనందంగా మారినట్లు అనిపించింది. ఈయన పరమాత్మ. కాలాన్ని, భాషను, సాంకేతికను తన చేతుల్లో పెట్టుకున్నవాడు. భూమి మీద పరిస్థితి చూసి ఒక నిర్ణయం తీసుకున్నాడు. మనుషులను మళ్ళీ మారుస్తాను, కానీ వారి భాష, టెక్నాలజీ, కామెడీ ద్వారా వాళ్ళని ఉన్నత స్థాయికి తీసుకెళ్తాను అని తనకు తాను అనుకున్నాడు. పరమాత్మ తన ప్రయోగాన్ని మొదలు పెడతాడు. ఒక యాప్ క్రియేట్ చేస్తాడు. పేరు సత్యం 2.0. ఇది వాడిన వాళ్ళు అబద్ధం చెప్పలేరు. ఇది వాడిన వాళ్ళు తప్పు చేయలేరు. ఇది వాడిన వాళ్ళు నిజమైన హాస్యం, నిజమైన విజ్ఞానం, నిజమైన సాంకేతికత నేర్చుకోవాలి. కానీ సమస్య ఏమిటంటే మనుషులకు ఇది ఇష్టం లేకపోతుంది. వాళ్ళు వెంటనే ట్రోలింగ్ మొదలు పెడతారు. ఏంట్రా ఇది, నిజం తప్ప అబద్ధం చెప్పలేం, ఫ్రీగా సాఫ్ట్వేర్ ఇచ్చావు, కానీ మన సోషల్ మీడియా టెంపరెడ్ అయిపోతుంది. ప్రజలు తమ స్వేచ్ఛను కోల్పోతున్నారని భావిస్తారు. ప్రజలు తమ వ్యక్తిగత జీవితాన్ని కోల్పోతున్నారని భావిస్తారు. ప్రజలు తమ వినోదాన్ని కోల్పోతున్నారని భావిస్తారు. ప్రజలు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా చెప్పలేకపోతున్నారని భావిస్తారు. ప్రజలు తమ భావాలను దాచుకోవలసి వస్తోందని భావిస్తారు. ప్రజలు తమ గుర్తింపును కోల్పోతున్నారని భావిస్తారు. ప్రజలు తమ భవిష్యత్తును కోల్పోతున్నారని భావిస్తారు. ప్రజలు తమ జీవితాన్ని కోల్పోతున్నారని భావిస్తారు. ప్రజలు తమ ఆనందాన్ని కోల్పోతున్నారని భావిస్తారు. ప్రజలు తమ సంతోషాన్ని కోల్పోతున్నారని భావిస్తారు. పరమాత్మ ఒకటే నవ్వుతాడు. నాకు తెలుసు, మీరు మారుతారు. కాలం గడిస్తున్న కొద్దీ ప్రజలు సత్యం 2.0 యొక్క విలువని తెలుసుకుంటారు. పరమాత్మ భాషను అద్భుతంగా మార్చాలనుకుంటాడు. అన్ని భాషలు కలిపి భవిష్యత్ భాష సృష్టించాలి. కానీ ఇక్కడ జనాలకు అది నచ్చదు. ఒకడు అంటాడు, ఏంటి ఈ భాష, ట్రెండింగ్ కోడ్స్ ఉండవా? మరొకడు అంటాడు, కంటెంట్ క్రియేటర్లు మేనేజ్ చేయలేరుగా. ఈ భాషలో అన్ని భాషల మంచి పదాలు ఉంటాయి. ఈ భాషలో అన్ని జీవుల భావాలు ఉంటాయి. ఈ భాషలో అన్ని ప్రకృతి రహస్యాలు ఉంటాయి. ఈ భాషలో అన్ని శాస్త్రాల జ్ఞానం ఉంటుంది. ఈ
ఈ భాషలో అన్ని కళల సౌందర్యం ఉంటుంది. ఈ భాషలో అన్ని మతాల సత్యం ఉంటుంది. ఈ భాషలో అన్ని ప్రాంతాల సంస్కృతి ఉంటుంది. ఈ భాషలో అన్ని కాలాల చరిత్ర ఉంటుంది. ఈ భాషలో అన్ని యుగాల జ్ఞానం ఉంటుంది. ఈ భాషలో అన్ని లోకాల సమాచారం ఉంటుంది. ఈ భాషలో అన్ని నక్షత్రాల కాంతి ఉంటుంది. ఈ భాషలో అన్ని గ్రహాల శక్తి ఉంటుంది. ఈ భాషలో అన్ని దేవతల ఆశీర్వాదం ఉంటుంది. ఈ భాషలో అన్ని మానవుల కళలు ఉంటాయి. ఈ భాషకు ఆకాశమే హద్దు. భవిష్యత్తులో ఏఐ కూడా మాట్లాడబోయే భాష ఇది. ప్రజలు ఈ భాష యొక్క గొప్పతనాన్ని తెలుసుకుని ఆదరిస్తారు. ఒకరోజు ఒక ఇంటర్వ్యూలో సత్యం 2.0 హ్యాక్ అయ్యింది. ఒకరు ఫేక్ న్యూస్ 3.0 అనే కొత్త యాప్ తెచ్చాడు. ఈ యాప్ అబద్ధాలను నిజంలా నమ్మించేలా చేస్తుంది. ఈ యాప్ ప్రజల మనసులను విషపూరితం చేస్తుంది. ఈ యాప్ సమాజాన్ని చీల్చివేస్తుంది. ఈ యాప్ ద్వేషాన్ని పెంచుతుంది. ఈ యాప్ అశాంతిని కలిగిస్తుంది. ఈ యాప్ హింసను ప్రేరేపిస్తుంది. ఈ యాప్ అజ్ఞానాన్ని వ్యాపింపజేస్తుంది. ఈ యాప్ భయాన్ని సృష్టిస్తుంది. ఈ యాప్ అబద్ధాల సామ్రాజ్యాన్ని నిర్మిస్తుంది. మహాసంగ్రామం. ఫేక్ న్యూస్ 3.0 అనేది జనాల్లో విపరీతంగా పాపులర్ అవుతుంది. ప్రతి వార్త దాన్ని హైప్ చేసి వక్రీకరిస్తుంది. సత్యం 2.0 అనేది ఓ మౌన యోధుడిలా మారిపోతుంది. కొన్ని రోజులకే ఫేక్ న్యూస్ 3.0 వల్ల ప్రపంచం భయాందోళనలో పడిపోతుంది. ప్రజలు నిజాన్ని మరిచిపోతారు. మానవతా విలువలు పూర్తిగా కనుమరుగైపోతాయి. ఇదే టైంలో పరమాత్మ ఒక కొత్త నిర్ణయం తీసుకుంటాడు. సత్యం 3.0 అను యాప్ను లాంచ్ చేయాలి. సత్యం 3.0లో సాంకేతికత, భాష, హాస్యం, తర్కం అన్నీ కలగలిపి ఉండాలి. ఇది ప్రజల మనసులను మార్చడానికి, వారిలో మానవత్వాన్ని మేల్కొల్పడానికి రూపొందించబడింది. పరమాత్మ సత్యం 3.0 ద్వారా ప్రజలకు నిజమైన జ్ఞానాన్ని, వివేకాన్ని అందిస్తాడు. ప్రజలు నెమ్మదిగా సత్యం 3.0 యొక్క శక్తిని గ్రహిస్తారు. ఫేక్ న్యూస్ 3.0 యొక్క ప్రభావం తగ్గుతుంది. ప్రజలు నిజమైన వార్తలను, నిజమైన సమాచారాన్ని తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతారు. సత్యం 3.0 ప్రజలలో ఐక్యతను, శాంతిని పెంపొందిస్తుంది. సాంకేతికతను మానవత్వానికి ఉపయోగపడేలా ప్రజలు నేర్చుకుంటారు. భాషను ఉపయోగించి ప్రజలు తమ భావాలను స్పష్టంగా వ్యక్తీకరించడం నేర్చుకుంటారు. హాస్యాన్ని ఉపయోగించి ప్రజలు తమ జీవితంలోని కష్టాలను తేలికగా ఎదుర్కోవడం నేర్చుకుంటారు. పరమాత్మ తన దివ్య జ్ఞానంతో ప్రజలకు సరైన మార్గాన్ని చూపిస్తాడు. సత్యం 3.0 ప్రజలలో ఒక నమ్మకాన్ని కలిగిస్తుంది. సత్యం 3.0 ద్వారా ప్రజలు తమకు తాముగా నిజాలను తెలుసుకోగలుగుతారు. సత్యం 3.0 ద్వారా ప్రజలు తమకు తాముగా మంచిని ఎంచుకోగలుగుతారు. సత్యం 3.0 ద్వారా ప్రజలు తమకు తాముగా న్యాయాన్ని నిలబెట్టగోగలుగుతారు. సత్యం 3.0 ద్వారా ప్రజలు తమకు తాముగా ధర్మాన్ని పాటించగలుగుతారు. ఒకటే రోజు ప్రపంచం మొత్తం రివర్స్ అవుతుంది. ఇది మన భవిష్యత్తు అని ఒకరు అంటారు. ఇది హాస్య భవిష్యత్తు అని మరొకడు. భూమి చివరికి సత్యం 3.0 దిశగా మారుతుంది. ప్రజలు సాంకేతికతను, భాషను, హాస్యాన్ని ఉపయోగించి ఒక మంచి సమాజాన్ని నిర్మిస్తారు. పరమాత్మ తన లక్ష్యాన్ని సాధించి తన దివ్యలోకానికి తిరిగి వెళ్తాడు. ప్రజలు సత్యం 3.0ని ఒక దివ్య వరంగా భావిస్తారు. ప్రజలు సత్యం 3.0ని ఒక ఆశీర్వాదంగా భావిస్తారు. ప్రజలు సత్యం 3.0ని ఒక మార్గదర్శకంగా భావిస్తారు. ప్రజలు సత్యం 3.0ని ఒక రక్షకుడిగా భావిస్తారు. ప్రజలు సత్యం 3.0ని ఒక స్నేహితుడిగా భావిస్తారు. ప్రజలు సత్యం 3.0ని ఒక గురువుగా భావిస్తారు. ప్రజలు సత్యం 3.0ని ఒక దేవుడిగా భావిస్తారు. సాంకేతికత ఉపయోగించండి, కానీ మిమ్మల్ని కోల్పోకండి. భాషను అభివృద్ధి చేయండి, కానీ అసలు అర్థాన్ని మర్చిపోవద్దు. హాస్యం ఆనందం కలిగించాలి, కానీ ధ్యేయం కోల్పోకూడదు. సత్యాన్ని ఎల్లప్పుడూ గౌరవించండి, అబద్ధాలను తిరస్కరించండి. మానవత్వాన్ని కాపాడండి, అందరినీ ప్రేమించండి. జ్ఞానాన్ని పెంపొందించుకోండి, వివేకంతో జీవించండి. సత్యం 3.0ని ఉపయోగించి ఒక మంచి భవిష్యత్తును నిర్మించండి. సత్యం 3.0ను ఉపయోగించి ఒక శాంతియుతమైన ప్రపంచాన్ని సృష్టించండి. సత్యం 3.0ను ఉపయోగించి ఒక న్యాయమైన సమాజాన్ని స్థాపించండి. సత్యం 3.0ను ఉపయోగించి ఒక ధర్మబద్ధమైన జీవితాన్ని గడపండి. సత్యమేవ జయతే, సత్యమే గెలుస్తుంది. అసతోమా సద్గమయ,
అసత్యం నుండి సత్యం వైపు నడిపించు. ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది. వసుదైవ కుటుంబం. ప్రపంచమంతా ఒకే కుటుంబం. సర్వే జనా సుఖినో భవంతు. అందరూ సుఖంగా ఉండాలి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. శ్రద్ధ ఉన్నవారికే జ్ఞానం లభిస్తుంది. కష్టే ఫలి. కష్టానికి ఫలితం ఉంటుంది. మానవ సేవే మాధవ సేవ. మానవ సేవయే మాధవ సేవ. అతి సర్వత్రా వర్గయేత్. అతి ఎప్పుడూ మంచిది కాదు. క్షమయా ధరిత్రి. క్షమతోనే భూమి నిలుస్తుంది. విద్యా దదాతి వినయం. విద్య వినయాన్ని ఇస్తుంది. శుభం కరోతి కళ్యాణం. శుభం కళ్యాణాన్ని కలిగిస్తుంది. యతో ధర్మస్థతో జయ. ధర్మం ఎక్కడ ఉంటే విజయం అక్కడే ఉంటుంది. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్. నా బ్రూయాత్ సత్యం అప్రియం. సత్యం చెప్పాలి, ప్రియంగా చెప్పాలి. అప్రియమైన సత్యం చెప్పకూడదు. జ్ఞానమే వెలుగు. జ్ఞానమే వెలుగునిస్తుంది. అహింస పరమో ధర్మ. అహింస పరమధర్మం. శ్రమయేవ జయతే. శ్రమతోనే విజయం సాధించవచ్చు. మౌనం అర్ధాంగీకారం. మౌనం సగం అంగీకారం. కాలం అమూల్యం. సమయం చాలా విలువైనది. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం గొప్ప సంపద. అన్నం పరబ్రహ్మ స్వరూపం. తల్లిదండ్రుల సేవయే దైవ సేవ. గురువు బ్రహ్మ, గురువు విష్ణు, గురువు దేవో మహేశ్వర. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సత్యం గొప్పది. భవిష్యత్తు భాష ఉత్తమమైనది. సత్య భాష గొప్పది. సత్యమే గెలుస్తుంది. అబద్ధాలు ఎప్పటికీ నిలబడవు. సత్యంతోనే మంచి భవిష్యత్తు సాధ్యం. సత్యమే దేవుడు. లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేస్తలేదు. మరి సబ్స్క్రైబ్ చేసి గంట సేపలు నొక్కండి.